హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు నైట్ది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే భక్ష్యాలు, పులిహోర, అదే చిత్రాన్నము, ఉల్లిగడ్డ తాలింపు, రసం, అన్నం అన్నీ చేసుకుని తిన్నాం కదా. ఇదైతే నైట్ డిన్నర్ కోసం చేసిందనమాట. అలాగే నా స్టైల్లో మ్యాంగో రైస్ అనమాట ఇది. అదే మ్యాంగో పులిహోర అంటారో, రైస్ అంటారో, ఏమంటారో నా స్టైల్లో ఇదైతే. ఇక్కడైతే 2 మ్యాంగోస్ అయితే తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలా తురుముకోవాలన్నమాట. చిన్నగా తురుముకొని ఇంకా రైస్లో వచ్చేసి కొంచెం పసుపు వేసి ఆయిల్, ఉప్పు సరిపడంత వేసుకొని రైస్ అయితే కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యే లోపల ఇక్కడైతే ఒక గోళం పెట్టి అందులో రైస్కు సరిపడా ఆయిల్, ఆనియన్స్, పచ్చి కరివేపాకు వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గిన దాంతోనే ఒక 4 పచ్చిమిర్చి, కారం పొడి వేయం కదా, కొంచెం స్పైసీగా ఉండేదానికోసం అని చెప్పి ఒక 4 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే కట్ చేసుకుంటా, చేతులతో వస్తే మంటలు వేస్తాయని చెప్పి. ఓకేనా? మీరు ఎలా చేస్తారు మ్యాంగో రైస్? ఏం చేసుకున్నారు ఉగాది స్పెషల్స్? కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం మంట ఉంటాయి కాబట్టి మగ్గితే బాగుంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని తిరువాత గింజలు, అదే పోపు దినుసులు, కొన్ని శనగబ్యాళ్ళు, కొన్ని మినప్పప్పు. ఇవేమంటే కొంచెం బాగా డీప్ ఫ్రై అయినాయి అనుకోండి, అక్కడక్కడ పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి. అందుకోసం వేసుకుంటాను నేనైతే. ఇంకా అవి కూడా మగ్గిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మనం ఏదైతే తురుముకున్నామో మ్యాంగో తురుమైతే వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఒక 50% మగ్గిన తర్వాత కొంచెం మెంతిపిండి ఫ్లేవర్ కోసము, అలాగే టేస్ట్ కోసం కూడా కొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకేనా? కొంచెం మిరియాల పొడి, బ్లాక్ మిరియాల పొడి కొంచెము రుచికి సరిపడా, కొంచెం స్పైసీ కోసం కూడా అలాగే. ఓకేనా? ఇలాగైతే వేసిన తర్వాత అది కలబెట్టుకొని మగ్గనివ్వాలి. ఇంకా సైడ్ డిష్ కోసం వచ్చేసి పెరుగు చట్నీ, పెరుగు సరిపడా ఉప్పు, ఆనియన్స్, ఒక క్యారెట్, ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పక్కన డిష్ కోసం అయితే బాగుంటుంది. ఇలా ఒక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. నా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో, ఎక్కడి నుండి చూస్తున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. ఇలా రైస్ అయితే అయిపోయింది. చూసారా రైస్ ఎంత బాగుంటుందో? కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి రైస్ ఆల్మోస్ట్ బాగా పలుకులుగా చాలా బాగా వస్తుంది. ఇంకా ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది తాలింపు. ఇంకా తాలింపు అయితే రైస్లో వేసేసుకోవడమే. రైస్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా అయితే రెడీ అయితే అయిపోయింది నా స్టైల్లో మ్యాంగో రైస్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే, మరి ఉంటా. బాయ్. ఇది నా స్టైల్లో మ్యాంగో రైస్ అన్నమాట. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్.